ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ ఇంకా అవును సార్. కొన్ని ఓన్ వెబ్ ఛానల్స్ పెట్టుకొని నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళకు చాలామంది కొంతమంది సబ్మిట్ చేయలేకపోయినారు. అవును సార్. ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు టీవీ 9లో పనిచేస్తున్నారు, అవును ఎన్టీవీలో సార్. అంతకుముందు ఈనాడులో పనిచేస్తున్నారు. ఎస్. ఆ! టీవీ 9, ఎన్టీవీ, ఈటీవీ, జీ ఇన్ని చోట్ల 22 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటూ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరమ్మా. మాకెలా తెలుస్తుంది మీరు చేశారో లేదో? కనీసం ఒక లింక్ ఉంటే పంపండి. అప్పట్లో యూట్యూబ్ లేదు. అయితే ఒకటి మేడం, అంటే మేము ఏం చేస్తున్నామంటే మా ఒక రూల్ ఒకటి అప్పుడు పెట్టుకున్నారు మా సీనియర్స్. పెట్టిందంటే ఒక మెంబర్ ఎనీ అప్లికెంట్ షుడ్ బి సపోర్టెడ్ బై ఏమన్నా ఇద్దరు సైన్ ఇద్దరు చేయాలి. ముగ్గురు సైన్ చేయాలి. ఒక ప్రమోటర్గా ఇద్దరు సెకండరీ ప్రమోషన్ అని. రైట్. సో దట్ ఏంటంటే హీఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్ టు ద క్లబ్, దట్ హీఈస్ ఎ గుడ్ గాయ్, ఐ నో హిమ్, ఈ వర్క్ ఇన్ అనేది దాని కొరకు అది పెట్టినారు అప్పుడు. రైట్. అయితే చాలామంది సీనియర్స్ మీరు అన్నట్టు మీలాంటి వాళ్ళు కూడా మరి మేము తీసుకురాకపోయాం ఏం చేయట్లేదు, మేము ఎట్లా అంటే మేము ఏం చేసినాం అంటే మా యాజ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వీ హ్యావ్ సమ్ పవర్స్. ఎగ్జిక్యూటివ్ ఏమంటే చెప్పి లేదు, సీనియర్స్ని అడిగి పని చేస్తున్నారు కదా వీళ్ళు అందులో ఉన్నారు, మాకు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళని మేము ఆ సిగ్నేచర్స్ లేకున్నా కొన్ని సపోర్టివ్ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా మేము మెంబర్షిప్ ఇచ్చినాం. సో ఐ డోంట్ థింక్ సీనియర్స్ వరకు అటువంటి ఆ ఇష్యూ రాదండి. అయితే ఒక్కటి మేము పిఐబి గైడ్లైన్స్ ప్రకారం కూడా మేము చూసి ఏం చేసినామంటే అసలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం సోషల్ మీడియా ఛానల్స్లోనే మాకు జర్నలిస్ట్గా మేము ఉన్నాము మాకంటే మేము వాళ్ళకి రిజెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారం చూసినా లేక ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ తెస్తున్న బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ బ్రాడ్కాస్ట్ మీడియా వాళ్ళ కొత్త యాక్ట్ ఒకటి తెస్తున్నాం. యాక్ట్ ప్రకారం చూసినా కూడా సోషల్ మీడియా వాళ్ళకు డైరెక్ట్గా ఎక్కడ జర్నలిస్ట్గా గుర్తింపు లేదు. సో అందుకని వాళ్ళకు మేము అవన్నీ పెట్టుకుని మేము వాళ్ళకి ఇవ్వలేదు. సో డైరెక్ట్గా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి లేకపోతే ఇంకేదైనా సోషల్ మీడియా వెబ్ పేపర్ స్టార్ట్ చేసి మేము జర్నలిస్టులు అంటే అక్కడ జనరల్గా గవర్నమెంట్ కూడా వాళ్ళను గుర్తిస్తలేదు మేడం. ఏ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా గుర్తిస్తలేవు, రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు లేరు. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ఫాలో దట్. సో బట్ మీలాగా సీనియర్స్గా అంతకుముందు పనిచేసిన వాళ్ళకి ఎక్కడ ఇటువంటి రోడ్ బ్లాక్స్ ఏం లేవు మేడం. యూ కెన్ ఆల్వేస్ చాలామంది ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ జర్నలిస్టులు చాలామంది మేము పెట్టలేము అడగలేము వాళ్ళ సిగ్నేచర్లు అంటే కూడా మేము వాళ్ళకు మెంబర్షిప్ ఇచ్చేసినాం. జస్ట్ చెక్ దేర్ బ్యాక్గ్రౌండ్, మేమే కొంతమంది సపోర్ట్ చేసాం కూడా, సంతకాలు కూడా ఈ సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళు ఇంకెక్కడ తిరుగుతారు అనుకుంటే మా మెంబర్స్లో నుంచే కొంతమంది మెంబర్స్ దగ్గరికి వెళ్ళండి అక్కడ సజెస్ట్ అట్లా మొత్తానికి సీనియర్స్ని ఒక 10-15 ఏళ్ళు పనిచేసి జర్నలిజంలో మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో శాటిలైట్ ఛానల్ ఆర్ ప్రింట్ మీడియా ఇట్లా పనిచేసి వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా ఇంకా ఏదో వేరే సొంతంగా వార్తలు రాసుకుంటున్నా వాళ్ళని కన్సిడర్ చేశాను మేడం. అంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కూడా మా దగ్గర మెంబర్షిప్ ఉంది మేడం. సో చాలా మంది సీనియర్స్ పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు, అవును ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఓన్ గా ఛానల్ పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మేము మా కమిటీ వచ్చిన కొత్త డిసిషన్ ఏం తీసుకున్నామంటే రిటైర్ అయిన జర్నలిస్టులు అందరికీ 50% యాన్యువల్ మెంబర్షిప్లో 50% డిస్కౌంట్ ఇవ్వాలి, రాయితీ ఇవ్వాలని అది కూడా డిసిషన్ తీసుకున్నాం. సో దట్ వీ వాంట్ సీనియర్ జర్నలిస్ట్ టు కమ్ టు ద క్లబ్ మేడం. ఎగ్జాక్ట్లీ సార్. దట్స్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్. మేము ఇక్కడ జూనియర్స్కి వచ్చినప్పుడు సీనియర్స్ చాలా నేర్చుకున్నాము. సో నౌ యంగ్ జర్నలిస్ట్ చాలా కొంతమంది యంగ్ గ్రూప్ ఉంటారు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు. 80% నేర్చుకోవాలనుకుని లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మేము ఫేక్ న్యూస్ మీద యుఎస్ కాన్సులేట్తో కలిసి ఒక వర్క్షాప్ పెట్టినాం. అసలు ఫేక్ న్యూస్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఫేక్ న్యూస్ ఎందుకు రాయొద్దు అనేది మేము చాలామంది ఇండియాలో ఉన్న టాప్ మీడియా ఎడ్యుకేటర్స్ని పిలిచి యుఎస్ కాన్సులేట్ వాళ్ళే స్పాన్సర్ చేసింది. పెడితే ఒక 50 మంది కూడా రాలేదు. అంటే సచ్ ఎ సీరియస్ ప్రోగ్రామ్. ఐ థింక్ ఎవ్రీ జర్నలిస్ట్ షుడ్ అటెండ్. మేము అందరికి పంపించినాము, బట్ ఒక 50 మంది కూడా రాలేదు. సో ఐ థింక్ మీ ఇంతకుముందు చెప్పినట్టు సమ్వేర్ దట్ కమిట్మెంట్ ఎంతూజియాజం లేదు. అంటే దే డోంట్ సీ దిస్ ప్రొఫెషన్ యాజ్ ఎ ప్రొఫెషన్ వేర్ ఆ ప్యాషన్ లేదు. దే జస్ట్ వాంట్ దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ జాబ్ అన్నగలా ఉంటుంది. కానీ సో ఐ థింక్ మీరు అన్నట్టు ఎందుకు జరుగుతుంది ఈ గ్యాప్ ఎందుకు వస్తుందని మీరు ముందు అడిగినారు కదా, ఈ కమిట్మెంట్. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ రీజన్ మేడం. దే డోంట్ సీ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్ బట్ యాజ్ ఎనీ అదర్ జాబ్. ప్రెసెంట్ మీరు హిందూలో వర్క్ చేస్తున్నారు. ఒకసారి మీ గురించి మీ జర్నీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎన్నో చోట్ల మీరు పనిచేస్తుంటారు సంస్థల్లో, మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఎక్స్పీరియన్స్ ద్వారా కొన్ని సిచ్యువేషన్స్ షేర్ చేసుకుంటే అంటే ఎంత ఎథికల్ ప్రాక్టీస్ చేసామనేది నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళాలనేది నా ఉద్దేశం. మీ ఎక్స్పీరియన్సెస్ గురించి ఒకసారి. నేను డిడ్ మై మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ జర్నలిజం మేడం ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. సో అప్పుడు మేము చేసినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఒకటి ఓన్లీ వన్ ప్లేస్ వేర్ జర్నలిజం కోర్స్ వాజ్ అవైలబుల్. ఆ తర్వాత నేను అప్పుడు ఉన్నప్పుడే నాకు
చిన్న ఉద్యోగం వచ్చింది అప్పుడు జర్నలిజం నైట్ సబ్ ఎడిటర్గా నేను ఉదయంలో పనిచేస్తున్నాను వెన్ ఐ వాస్ డూయింగ్ మై ఎంసీజే ఇట్ సెల్ఫ్. రైట్. Then as soon as I completed, I got into Deccan Chronicle as a reporter. For 2 years I worked there. 97లో హిందూలో జనరల్గా హిందూలో ఎట్లా ఉంటుందంటే మేడం, మీరు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ తీసుకోరు. బట్ మాకు ద ఫస్ట్ టైం మా యంగ్స్టర్స్తో అంటే జస్ట్ 2 years ఇంటూ ప్రొఫెషన్, దాంతో వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినారు. వీ వాంట్ టు మేక్ హిందూ వెరీ యంగ్ అని ఒక కొత్త అది స్టార్ట్ చేయడం. సో అందులో మేమందరం వచ్చిన నలుగురం సెలెక్ట్ అయినాం అప్పుడు. So from 1997, now I am the political editor. I think this is my 28th year in the Hindu. So చాలా మంది 28 years is a big thing అనుకుంటారు కానీ I think but we still have that అంటే ఒక జర్నలిజంలో మీకు చిన్న అంటే ఈ కమిట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఒక మంచి రిపోర్ట్ రాసాం నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నేను డెక్కన్ క్రానికల్ రిపోర్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం, దాన్ని ఈ సర్ప్రైజ్ విజిట్స్ చేసేవారు ఆయన. సార్ గాంధీ హాస్పిటల్కి ఒక సర్ప్రైజ్ విజిట్కి వచ్చారు ఆయన. సో ఒక చిన్న పిల్లవాడు ముస్లిం బాయ్, అతనికి ఏదో సమ్ ప్రాబ్లమ్ ఉంది టీత్ అండ్ లిప్. సో అతని ఫాదర్ వచ్చి ఎగ్జాక్ట్లీ అట్ ఈస్ పేరు గుర్తులేదు. దెన్ సీఎం సెడ్ గవర్నమెంట్ అతనికి పూర్తి దాంతో చేస్తుంది అండ్ డాక్టర్ చెప్పి ఇమీడియట్లీ మీరు చేసేయండి. సో మేము ఆ వార్త రాసినాం. సో 1 week తర్వాత నేను మళ్ళీ పోయి చూసినా అసలు నిజంగా జరిగిందా లేదా అని. సో 1 week తర్వాత కూడా అసలు ఏం జరగలేదు. ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు ఇచ్చినప్పుడు చెప్పినా కూడా అది జరగలేదు. సో నేను మళ్ళీ వచ్చి ఒక స్టోరీ రాసినాను, ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా కూడా ఏం కాలేదు అని. సో ఆయన ఇమీడియట్గా సీఎం ఆఫీస్ నుంచి మెసేజ్ పోయినట్టుంది, ఎందుకు చేయలేదు అని. ఆ అబ్బాయికి ఇమీడియట్గా ఆపరేషన్ చేసినారు, అయిపోయింది. ఆ ఫాదర్ దెన్ ఐ లిటరలీ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ సార్, అక్కడ మీరు సొల్యూషన్ దిశగా తీసుకొచ్చారు కదా. అయితే ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ ఏంది, నా ఫర్గాట్ ఇట్. ఒక 20 years తర్వాత నేను హిందూలో 20 years తర్వాత ఒక అతను వచ్చినాడు నన్ను కలవాలని. అతను క్రానికల్ పైన అంటే లేదు సార్ ఇప్పుడు హిందూలో పనిచేస్తున్నానంటే అతను వచ్చినాడు. వచ్చి ఒక స్వీట్ బాక్స్ వస్తే ఎవరు నేను గుర్తుపట్టలేదంటే, సార్ మీరు అట్లా హిందూలో మీరు క్రానికల్లో ఒక స్టోరీ రాసినారు సార్, అప్పుడు హీ వాజ్ జస్ట్ 5-6 years బాయ్, ఇప్పుడు 25 years ఉన్నాడు సార్. ఈ రియలీ గాట్ ఇన్ టు ఎ జాబ్ సార్ నౌ. సో ఐ కుడెంట్ ఫర్గెట్ దట్ అండ్ ఆ స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చినాడు. ఐ మీన్ ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. పీపుల్ ఫర్గెట్ అది కదా సార్ ఈరోజు స్టోరీ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అది జరిగిందా లేదా, నిజంగా వెనకాలండి ఇంత న్యాయం చూడాల్సిన బాధ్యత మంది కదని ఎవరు తీసుకోవట్లేదు సార్, ఎవరు తీసుకోవట్లేదు. దట్స్ అమేజింగ్ అసలు. So I think these kind of small satisfactions which actually drive journalist అండి. దాన్ని రాసిన వాళ్ళు ఇట్ వాజ్ జస్ట్ మై జాబ్, ఐ డిడ్ దట్ జాబ్. బట్ అతను అట్లా చాలామంది గుర్తుపెట్టుకుంటారు మేడం. నేను ఎడ్యుకేషన్ ప్లస్ అనే సప్లిమెంట్ హ్యాండిల్ చేసేవాడిని హిందూలో. సో యంగ్స్టర్స్ని కాలేజ్ స్టూడెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తాను, మీరు రాయండి, మీ ఈవెంట్స్ మేము పబ్లిష్ చేస్తామని. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది యూఎస్ వెళ్ళిపోయినారు. దిస్ వాజ్ 15 years బ్యాక్ అట్లా. సో బట్ ఈవెన్ నా ఎప్పుడైనా వాళ్ళు వస్తే దోస్ పీపుల్ హూమ్ ఐ ఎంకరేజ్ సెమినార్స్ ద్వారానో లేకపోతే వాళ్ళ యాక్టివిటీస్ ద్వారానో, ఇప్పటికి కూడా ఈమెయిల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తారు, కొంతమంది వచ్చి కలుస్తారు. సో ఐ థింక్ యాజ్ ఎ జర్నలిస్ట్ యూ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బాండ్ విత్ ద సొసైటీ. సో ఐ మీన్ వీ నెవర్ నో వెదర్ దే విల్ హెల్ప్ మీ ఆర్ నాట్, బట్ ఇన్ ఫ్యూచర్లో మనకు ఒక పర్సన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే పీపుల్ రిమెంబర్ దట్ ద హెల్ప్ that we could bring through the newspaper, through this medium to them as well as to their families. I think that's some good examples which really drive us, continue to drive us to do good journalism. అదే ఇప్పుడు చేస్తుంటే ఈ జర్నలిస్ట్ పర్టికులర్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, పర్టికులర్ వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక బ్రాండ్ పడిపోయి ఉండేది అప్పుడు. కాబట్టి అలా నడిచింది మీకు నిజంగా. సార్ యాక్చువల్గా ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన జర్నలిస్టులు కూడా రెండుగా విడిపోయారా అని అంటే ఏమంటారు సార్ మీరు? అది నేను ఒప్పుకోను మేడం. ఎందుకంటే ఉద్యమం సమయంలో చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అసలు జర్నలిస్ట్కి ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఉండదు. ఉక్రెయిన్ రష్యా గొడవ అవుతుంది, మనం ఇక్కడ వార్తలు రాయట్లేదా? ఎగ్జాక్ట్లీ. పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంతవరకే జర్నలిస్ట్ పరిమితం అవుతాడు యాక్చువల్గా, సిన్సియర్ జర్నలిస్ట్ అయితే. కొంతమంది జర్నలిస్టులు కొద్దిగా ఉద్యమ స్ఫూర్తితో కొద్దిగా ఏదైనా మాట్లాడొచ్చేమో, కానీ తర్వాత ఇవన్నీ సాల్వ్ అయిపోయినాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఎన్నికే. ఇక్కడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నేను ఎన్నిక అవడమే. నేను ఆంధ్రజ్యోతిలో టెలిప్రింటర్ ఆపరేటర్గా మొదలుపెట్టిన సర్వీస్ నాది. టెలిప్రింటర్ ఆపరేటర్ సో నైస్ సార్. నండూరు రామ్మోహన్ రావు గారు అందరూ ఉండేవారు.
ఆంధ్రజ్యోతి అయిపోయిన తర్వాత జర్నలిజం మీద, ఎందుకంటే జర్నలిస్టులు ఒరిజినల్ జర్నలిస్టులు ఎలా ఉంటారని చెప్పడం కోసం నేను ఎగ్జాక్ట్లీ సార్. కొద్దిగా ప్రయత్నం అయ్యో చేస్తున్నాను. తప్పకుండా తప్పకుండా. అయ్యేసరికి టెలిప్రింటర్ ఆపరేటర్ అయిన తర్వాత అక్కడే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యా. తర్వాత రిపోర్టర్ అయ్యాను ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి అన్ఫార్చునేట్ కొద్దిగా ఆగింది. ఆ తర్వాత ఈనాడు జర్నలిజంలో నాకు అప్పుడు ఆంధ్రజ్యోతిలో 15,000 ఎంత శాలరీ వచ్చింది. ఈనాడు జర్నలిజంలో చేయాలి, ఈనాడులో పనిచేయాలి అనే దీంతో ఈనాడు జర్నలిజం స్కూల్కి వచ్చి స్టైఫండ్గా 3,000 ఇచ్చేవారు అన్నమాట. అదేంటి 15,000 వదులుకొని వస్తే ఇటు ఎందుకు వచ్చా అంటే, లేదు సార్ ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలనుకుంటాను సార్ అని చెప్పి వచ్చి ఈనాడులో పనిచేసాను. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే, ఈనాడులోకి వచ్చిన తర్వాత నేను డెస్క్లోకి వచ్చాను, సిటీ డెస్క్లో. ఇది ముషీరాబాద్లో ఒక కళ్ళు కాంపౌండ్ ఉండేది అనమాట. కళ్ళు కాంపౌండ్కి ఆనుకొని ఒక మూగవాళ్ళు కొద్దిగా గుడిసెలు వేసుకొని హట్స్ వేసుకొని ఉన్నారన్నమాట వాళ్ళు. ఓకే. వాళ్ళకి ఆ కాంపౌండ్కి తర్వాత అది వైన్ షాప్ అయింది. తర్వాత అక్కడ అనమాట వాళ్ళని తీసేయాలి, వాళ్ళకి వేవ్ ఉండదని వాళ్ళని తీస్తారనమాట, గుడిసెలను తీస్తారనమాట. మగవాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు. అప్పుడనమాట గుడిసె పోయిందని, నివాసం పోయిందని మూగ వేదన అని చెప్పి ఒక వార్త రాశాను. ఆ రిపోర్టర్ ఏదో మామూలుగా వార్త రాశాడు అనమాట ఇట్లా. తర్వాత నేను అక్కడికి ఇమీడియట్గా వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ పరిస్థితిని అంతా చూసి వాళ్ళతో మాట్లాడి, మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే మూగ వేదన అనేది వార్త రాశాను. రాసిన తర్వాత వెంటనే నాయన నరసింహారెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉండారు. నాయన నరసింహారెడ్డి వెళ్ళాడు, చూశాడు. చూసిన తర్వాత డాక్టర్ కె లక్ష్మణ్ తర్వాత వెళ్ళారన్నమాట. వెళ్ళి ఇవన్నీ చూసుకొని మొత్తం వీళ్ళందరూ మళ్ళీ ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, చెప్పిన తర్వాత మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాత, వారం రోజుల తర్వాత ఏం కాలేదని చెప్పి నాయకులు వెళ్ళారు, చూశారు, కానీ ఫలితం లేదని చెప్పేసి మళ్ళీ వార్త రాశారు. వెంటనే ఇమీడియట్గా నాయన నరసింహారెడ్డి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మళ్ళీ షెల్టర్ వేయించారన్నమాట. మామూలు చిన్న రేకుల షెడ్ లాంటిది వేసి మధ్యలో స్లాబ్ వేసి మా రూమ్ కట్టించారు. దాని తర్వాత గృహప్రవేశానికి వాళ్ళు వచ్చి పిలిచారు. వాళ్ళు అక్కడ లోకల్ రిపోర్టర్ని పట్టుకొని ఈనాడు ఆఫీస్కి వచ్చి పిలిచి తీసుకుని వెళ్ళి గృహప్రవేశాన్ని తీసుకెళ్తే మీ వల్ల అంత మంచి విషయం జరిగింది. ఇట్లా కొన్ని జాబ్ సాటిస్ఫై ఇలాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. ఎవరికైనా స్కాలర్షిప్ రావట్లేదని, ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేదని, ఇట్లాంటివి అనేకమైన చేస్తుంటాం. ఈ జర్నలిజం ఎలాగుండాలే కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ భేదాలు, దేశాల భేదాలు, ఎక్కడ సమస్య అయినా మనం సమస్య రాస్తుంటాం. అందుగురించి అవి కొంతవరకు ఉద్యమ సమయంలో కొద్దిగా ఉన్నప్పటికి కూడా తర్వాత అవన్నీ సద్దుమణిగిపోయినాయి మేడం. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. జర్నలిస్ట్గా ఉండాలంతే, జర్నలిస్టులుగా ఉండాలంతే. ప్రపంచ సమస్యలన్నీ వాడి సమస్యలుగా చూసుకొని ఫీల్ అయ్యి మనం ప్రపంచానికి ఎంతో ఉపయోగపడేటట్టు చేయాలనేదే ఆ జర్నలిజం. కానీ ఆ భేదాభిప్రాయాలు లేవడానికి నేను ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడికి గెలిచా, ప్రెసిడెంట్గా గెలిచా, ప్రెసిడెంట్కి ఇప్పుడు చేస్తున్నాను. ఇవన్నీ నన్ను ఆదరించారు కదా, అందు గురించి ఆ భేదాభిప్రాయాలు లేవు మేడం. నిజమండి. కానీ సార్ ఇటు జర్నలిస్ట్ అసోసియేషన్లో కానీ, ప్రెస్ క్లబ్ మెంబర్స్లో కానీ, ఆల్ ఓవర్గా మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా రకాలైన రిఫార్మ్స్ జరగాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం ఒక ఎత్తు, అలాగే వీళ్ళ హెల్త్, వీళ్ళలో ఉండే ఎథికల్ ప్రాక్టీస్, వీటన్నింటినీ కూడా పట్టించుకోగలిగే ఒక వ్యవస్థ, పటిష్టమైన వ్యవస్థని రెడీ చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను సార్ యాజ్ అ జర్నలిస్ట్. అంటే ఇది ఆల్రెడీ ఉంది మేడం సిస్టమ్. ఇప్పుడు యూనియన్స్ చాలా మటుకు కొద్దిగా ఈ విషయంలో తమ పాత్ర పోషించినాయి. హెల్త్ విషయంలో హెల్త్ కార్డ్స్ తీసుకురావడంలో యూనియన్ది చాలా పెద్ద పాత్ర. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ కింద అసలు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇప్పించడము, అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏంటంటే జర్నలిస్టులకు జరిగితే వాళ్ళు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కానీ, మినిస్టర్ ఆఫీస్ నుంచి కానీ వెళ్ళే, బట్ ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ సిస్టమ్ లేదు అప్పుడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత యూనియన్స్ అని మాట్లాడిన తర్వాత హెల్త్ విషయంలో కొద్ది గొప్ప ప్రయత్నం జరిగింది. బట్ సమ్హౌ ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు కూడా ఫ్రీ హెల్త్ స్కీమ్ అని ఒకటి తెచ్చినారు, ఈహెచ్ఎస్ అని. జర్నలిస్టులు అండ్ ఎంప్లాయీస్ని కలిపి ఒక స్కీమ్ పెట్టినారు. బట్ సమ్హౌ అది ఏంటంటే రకరకాలుగా ఇష్యూస్తో అది కూడా కొద్దిగా డైల్యూట్ అయింది. సో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా మేము అడిగినప్పుడు చెప్పిన డెఫినెట్గా మేము చేస్తాం. అంటే ఆల్రెడీ సిస్టమ్ ఉంది, దాన్ని సమ్హౌ కొద్దిగా స్ట్రెంథన్ చేయాల్సింది. ఇది కాకుండా మీరు అన్నట్టు ప్లాట్ఫామ్గా ఎథికల్ ప్రాక్టీసెస్, ప్రొఫెషనలిజం దాని గురించి తెలంగాణ మీడియా అకాడమీ కూడా ఒక పెద్ద సంస్థ మేడం. అది మీడియా అకాడమీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది. మీకు అంటే వార్తలు ఎట్లా రాయాలి, వార్తలు ఎట్లా కవర్ చేయాలని రూరల్ ఏరియాస్లో కూడా నేను కూడా చాలా కొన్ని వాటికి పోయి నేను లెక్చర్స్ ఇచ్చి వచ్చినాను. తర్వాత పిఐబి వాళ్ళు కూడా రెగ్యులర్గా చేస్తారు. సో నా వెంట సెవెరల్ పిఐబి అంటే వాళ్ళందరూ జర్నలిస్ట్ని పిలిచి వార్తల గురించి, ట్రెండ్స్ గురించి ఎట్లా రాయాలి, ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ని మనం ఎట్లా పాజిటివ్గా మీడియాలో హైలైట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే చాలామంది మీరు అన్నట్టు
చాలా మందికి తెలియదు. బట్ ఇప్పుడు మళ్ళీ మీడియా అకాడమీ వాళ్ళు ఐ థింక్ దే ఆర్ స్టిల్ రివైవింగ్ నౌ దే ఆర్ రివైవింగ్ దట్ ప్రాక్టీస్ గోయింగ్ టు జర్నలిస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. అండ్ ఐ థింక్ ఇన్ని రోజులు ప్రొఫెషనల్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది. బట్ ఐ థింక్ నా ఎథికల్ వాల్యూస్ మీద కూడా డెఫినెట్గా ట్రైన్ అంటే మీరు 100 మందిని ట్రైన్ చేస్తే ఒక 20 మంది అయినా కూడా చేంజ్ అవుతారు మేడం. చేంజ్ అనేది 20 మంది కాకపోతే. సో ఐ థింక్ దట్ ఇట్ హ్యాస్ టు బి కాన్స్టెంట్ ఎఫర్ట్. ఆల్రెడీ ఉన్నాయి ప్రెస్ క్లబ్ గురించి మేము చెప్పినాను ఇందాక, అమెరికన్ కాన్సులేట్తోని బ్రిటిష్ కౌన్సిల్తోని కూడా మేము రెగ్యులర్గా ఇక్కడ మీటింగ్స్ పెడతాం. ట్రెండ్స్ మీడియా ఎట్లా వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫేక్ న్యూస్ మీద చాలా పెద్దది పెట్టినాం. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి ఒక ఫేక్ న్యూస్ పట్టుకొని ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు పర్టికులర్ పర్సన్స్ లేదా పర్టికులర్ మీడియా హౌస్ అనేది వస్తే, నిజంగా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సొసైటీకి ఏదైనా చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? మేము ఇండివిజువల్గా సొసైటీ యాజ్ అన్ ప్రెస్ క్లబ్ వీ కెనాట్ రెస్పాండ్ మేడం. ఎందుకంటే అంటే మన పరిధిలో లేనిది అది. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ డెఫినెట్గా ఇప్పుడు ఏదో ఒక పెద్ద న్యూస్ పేపర్లో వచ్చింది అనుకోండి, తప్పుడు వాడతా, అట్లీస్ట్ మాకున్న సంబంధాలతో ఫోన్ చేసి ఇది వచ్చింది మీ వాడు ఇట్లా తప్పు రాసినాడు అంటే వాళ్ళు సరిదిద్దుకుంటారు. అటువంటి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఏదో ఊర్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, ఒక రిపోర్టర్ ఏదో అంటాడు, వీళ్ళు ఫోన్ చేస్తారు ఇట్లా అంటే మేము ఇక్కడ సీనియర్స్ చెప్తే వాళ్ళు ఇమీడియట్గా చేస్తారు. సో ఇండివిజువల్ లెవెల్లో జరుగుతుంది.